100వ కీర్తన చదువుకుందాం. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడు. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన. మహిమగల రాజా, మా స్తుతులకు పాత్రుడు అయిన దేవా, స్తోత్రార్హుడైన తండ్రి, ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ జీవము గల మీ మాటల కొరకై మరొకసారి మీ పాదముల చెంతకొస్తున్నాం. మీ దాసుని బలపరచండి. మీరే వాడుకొని మీ సన్నిధి ప్రసన్నతను అనుగ్రహించి మీ మాటల చేత మమ్మను తృప్తిపరచమని ఆశతో మీ వైపు చూస్తూ, మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన జీవము గల దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. దేవుని దాసులు రత్నాకర్ గారు ఇంతవరకు దేవుని వాక్యాన్ని అందించారు. ఆయన కాళ్ళలో వెరికోస్ సమస్య వలన ఈ మధ్యలో చిన్న ఆపరేషన్ జరిగింది. ఎక్కువసేపు కూర్చోవటం, కాళ్ళ వాపులు ఇబ్బంది వలన ఆయన ఇవ్వబడిన గదిలోకి వెళ్ళారు, అనగా విశ్రాంతి కొరకు వెళ్ళారు. అది తెలియచేశారు. కనుక ఆయన గురించి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉందని మనం చూస్తూ ఉన్నాం. దేవుని దాసుని గురించి ప్రార్థించండి. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం విందాం. 100వ కీర్తన ధ్యానాలు మనం ప్రారంభం చేశాం. 100వ కీర్తన వ్రాసిన కీర్తనాకారుడు ఎవరో మనకు అక్కడ తెలియజేయబడలేదు, కానీ ఈ కీర్తన స్తుత్యర్పణ కీర్తనగా మనం చూస్తున్నాం. అంటే స్తుతిని అర్పించే కీర్తన. మరి ప్రత్యేకంగా భక్తుడు దేవుని సన్నిధిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో గల కారణం ఏమిటి అంటే, ఇది ప్రవచన కీర్తనగా మనం చూచినప్పుడు సర్వజనులకు లేక సమస్త దేశములకు దేవుని సన్నిధి ప్రసన్నత అనుగ్రహించబడబోతూ ఉందని ప్రవచనాత్మకంగా ఈ కీర్తన ఎలాగూ ప్రారంభం చేశాడు. సమస్త దేశములారా. వాస్తవానికి ఆయన ఇశ్రాయేలీయుడు. దేవాలయము, అందులో జరిగే పరిచర్య అంతా ఇశ్రాయేలీయులకు పరిమితమే, కానీ భవిష్యత్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ఆశీర్వాదం సమస్త జనులకు విస్తరించబడబోతూ ఉందనే ప్రవచనాత్మకంగా ప్రారంభంలోనే సమస్త దేశములారని ప్రస్తావిస్తూ సంతోషముతో ఆయన సన్నిధికి రండి అని ఆయన ప్రభువును స్తుతించడం మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి దినాన కొన్ని సంగతులు మనం ఆలోచన చేశాం. గత రాత్రి కొన్ని సంగతులు మనం ఆలోచన చేశాం. సువార్త ద్వారా సమస్త దేశములను, సమస్త ప్రజలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును. నా యొద్దకు రండని ప్రభు ఆహ్వానించినప్పుడు ఆయన యొద్ద లేరు, దూరముగా ఉన్నారని అర్థమవుతుంది. మానవుడు దేవునికి దూరమయ్యాడు. కారణం పాపం.
తద్వారా 3 విధాలుగా పతనమయ్యాడు. మానసికంగా పతనమయ్యాడు. భయము, ఆందోళన, దిగులు, చింత మానవునిలో ప్రవేశించింది. ఆత్మీయంగా పతనమయ్యాడు. దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. శారీరకంగా పతనమయ్యాడు. శారీరకమైనటువంటి మరణం వచ్చింది. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త జనులను నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉండగా ఆయన ఒక వ్యక్తిని మానసికంగా బాగు చేస్తున్నాడు, మరమ్మత్తు చేస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు వస్తే హృదయంలో నెమ్మది, విశ్రాంతి దొరుకుతుంది. రెండవదిగా ఆయన ఆత్మీయంగా మానవుని బాగు చేస్తూ ఉన్నాడు. దేవునితో తెగిపోయిన సంబంధాన్ని ఆయన మధ్యవర్తిగా ఉండి సమాధానపరిచి పునరుద్ధరిస్తూ ఉన్నాడు. శారీరకంగా పతనమైపోయిన మానవుణ్ణి ఆయన శారీరకంగా పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన కృపను దేహములు అనుగ్రహిస్తాడు. భవిష్యత్తులో ఈ క్షయమైన మర్త్యమైన మంటి దేహం మహిమను ధరించుకుంటుంది. శారీరకంగా కూడా మానవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధరిస్తున్నాడు. అందుకే నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన మానవుణ్ణి మానసికంగా పునరుద్ధరించడానికి మానసికంగా శ్రమను అనుభవించాడు. ఆత్మీయంగా పునరుద్ధరించడానికి ఆత్మీయంగా శ్రమను అనుభవించాడు. శారీరకంగా పునరుద్ధరించడానికి శారీరకంగా కూడాను శ్రమను అనుభవించి మానవుణ్ణి 3 విధాలుగా మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా బాగు చేస్తూ ఉన్నాడు. అందుకే పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి. అందును గురించిన సత్యం ముందుగానే 100వ కీర్తనలో ప్రవచనముగా మనం చూస్తూ ఉన్నాం. సమస్త దేశములారా యెహోవా సన్నిధికి రండి అని. ఇందులో భాగంగా దేవుని సన్నిధిని ప్రేమించిన దావీదును మనం చూచాము. దావీదు ఇలాగంటున్నాడు, నా సన్నిధిని వెదకడని నీవు సెలవీయగా యెహోవా, నీ సన్నిధిని వెదకదనని నా హృదయం నీతో అనెను. హృదయపూర్వకంగా దైవ సన్నిధిని ప్రేమించే వారముగా ఉండాలి. ఆయన యొద్దకు వచ్చిన వారు, విశ్రాంతి పొందిన వారు దైవ సన్నిధానంలో సంతోషాన్ని అనుభవిస్తాడు. అందుకే 16వ కీర్తనలో ఇలా వ్రాయబడింది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఒక విశ్వాసికి నిజమైన ఆనందం, నిజమైన సంతోషం దైవ సన్నిధిలోనే కలుగుతుంది. అందుకే ఈ కీర్తనకారుడు 100వ కీర్తన వ్రాసినప్పుడు దేవుని సన్నిధి సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిని సంతోషాన్ని అనుభవించగలిగిన విశేషమైన 2 అనుభవాలు మనం జ్ఞాపకం చేయబడ్డాం. ఒకటి వాక్య ధ్యానం. గమనించండి, 1వ కీర్తనలో భక్తుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దైవ సన్నిధి, దేవుని వాక్య ఆనందాన్ని ఒక విశ్వాసం అనుభవించాలి. రెండవదిగా ప్రార్థనా జీవితం. ఏ వాక్యాన్నైతే మనం ధ్యానం చేశామో ఆ వాక్యం మన జీవితంలోనికి వచ్చులాగున, వాక్యానుసారంగా మనం జీవించులాగున మనం ప్రార్థన చేయాలి. 2 కలిసి వెళ్ళాలి. వాక్య ధ్యానం, ప్రార్థనా జీవితం కలిసి వెళ్ళినప్పుడు, ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నప్పుడు ఎలాగైతే ఆకాశములో ఎగురుతుందో, ఉన్నతమైన స్థలములలో ఎగురుతూ ఉందో, ఒక విశ్వాసి కూడా దైవ సన్నిధిని ఈ 2 అనుభవాల ద్వారా ఆత్మీయమైన ఉన్నత స్థలములలో ఎగరగలడు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేయగలిగాం. మన జీవితాలు మొట్టమొదటిగా నేర్చుకోవలసిన విషయం, అలవాటు చేసుకోవలసిన విషయం, అవలంబించవలసిన విషయం ఏమిటంటే, మొట్టమొదటిగా దైవ సన్నిధిని మనం అనుభవించే వారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి. చాలా తీరిక లేకుండా అయిపోయాం, రద్దీగా అయిపోయాం. అన్నిటికీ సమయాన్ని వెచ్చిస్తాం, అన్నింటిలో సమయాన్ని గడుపుతాం, అన్నింటిలో సమయంలో మన మీద సంతోషిస్తాం. వ్యర్థమైన వాటి అందు ఎక్కువ సమయాన్ని మనము గడుపుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం తెలియచేసే విషయం, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. కీర్తనాకారుడు ఇలాగంటాడు, సంతోషముతో ఆయన సన్నిధికి
రండి అనగా దావీదు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని కోరుకున్న మనిషిగా మనం చూస్తూ ఉన్నాం. 27వ కీర్తనలో మనం చదివాము, నా జీవిత కాలం అంతయు ఆయన ఆలయములో నేను ధ్యానించేదను అని అన్నాడు. జీవిత కాలం అంతా దైవ సన్నిధిని అనుభవించే ఆ ఇష్టాన్ని, కోరికను దావీదు కనపరిచాడు. రాజ్యము, యుద్ధాలు, విజయము, పరిపాలన కంటే కూడా దేవుని యొద్ద ఆయన కోరుకున్నది, దేవుని యొద్ద ఒక వరము అడిగితిని అని అన్నాడు. అదేంటి తెలిసిన? ఆయన సన్నిధిని అనుభవించటం. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, సహోదరులారా, దైవ సన్నిధిని తప్ప మరి ఎక్కడా కూడా మనకు సంపూర్ణ సంతోషం దొరకదు. దైవ సన్నిధిలో తప్ప ఎక్కడ నిజమైన ఆనందం మనకు దొరకదు. పౌలు గారు ఈ విషయంలో ఫిలిప్పీ సంఘాన్ని, విశ్వాసులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆయన ప్రోత్సహిస్తూ అన్న మాట ఏంటో తెలిసిన? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు, మరలా చెప్పుదును ఆనందించు. దైవ సన్నిధి ఆనందం ఎంతమందికి ఉంది? నిర్బంధంగా కాదు, నిష్ఠూరంగా కాదు, తప్పదు అన్నట్టు కాదు, ఇష్టపూర్వకంగా ఈ కీర్తనాకారుడు సంతోషముతో ఆయన సన్నిధికి రండి. వాక్యం నీ హృదయానికి సంతోషాన్ని కలిగిస్తుందా? ప్రార్థన నీ హృదయానికి సంతోషం కలిగిస్తుందా? దైవ సన్నిధిలో గడిపే ఆ సమయం నీకు సంతోషాన్ని కలిగిస్తుందా? పరిశీలన చేసుకోవాలి. దావీదు మొట్టమొదటిగా వ్యక్తిగతముగా దైవ సన్నిధి సంతోషాన్ని అనుభవించిన వాడు. రెండవదిగా మనం చూద్దాం, చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. మనం చదువుకున్న ఈ వాక్య సందర్భం దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదునకు తన వాగ్దానాన్ని తెలియచేశాడు, బయలుపరిచాడు. దావీదు, నీవు దేవుని ఎదుట దేవునికి ఇష్టమైన జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నావు. దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ కుటుంబము నీ సింహాసనం మీద నిత్యము స్థాపించబడుతుంది. నీ గర్భంలో నుండి వచ్చిన వాడే, నీ సంతానమే శాశ్వతంగా సింహాసనాసనుడు అవుతాడు. ఈ వాగ్దానాన్ని దావీదు నాకు తెలియచేసినప్పుడు దావీదు గది లోపల ప్రవేశించి దేవుని సన్నిధానంలో కూర్చొని ఇలాగూ ప్రభువుని స్తుతించడం, ప్రార్థన చేశాడు. దేవా, నేను ఎంతటి వాడను, నీవు నన్ను ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే, కానీ ఏమాత్రం అర్హత లేని వాడనైనా నాకు ఇటు ధన్యత దయచేసావు ప్రభు అని ప్రభువును స్తుతిస్తూ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అయితే మనం ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దావీదు ఒక కోరిక దేవుని యొక్క సన్నిధానంలో కోరుకుంటూ ఉన్నాడు. ఆ ముగింపు వచనాల్లో మనం చదువుకున్నాము, దేవా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఒకటి, వ్యక్తిగతంగా దైవ సన్నిధిని కోరుకున్న దావీదు. 2, కుటుంబముగా కూడా దైవ సన్నిధానంలో ఉండటానికి దావీదు ఇష్టపడుతూ ఉన్నాడు. వినండి, సింహాసనము కంటే కూడా ఎక్కువగా ఉన్నతమైనదిగా దావీదు భావించినది దేవుని సన్నిధి. ఆయన ఏమి కోరుకుంటూ ఉన్నాడు? ప్రభువా, నా కుటుంబానికి సింహాసనం ఇచ్చావు, నీకు స్తోత్రము. నేను అర్హుడను కాదు, అనర్హుడనైనా
నా కుటుంబానికి నీ సింహాసనం ఇచ్చావు ప్రభువా, అంతకంటే ఎక్కువగా నీ సన్నిధి నా కుటుంబానికి కావాలి. అందుకే ఇలాగంటున్నాడు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఆశీర్వాదం అంటే దావీదు ఏమనుకుంటున్నాడు? దేవుని సన్నిధే ఆశీర్వాదం అనుకుంటున్నాడు. సహజంగా ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటాం? ఇలాగ మనం ఆలోచన చేస్తాం, అయ్యా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నన్ను ఆశీర్వదించాడు, దేవుడు విద్యలో సహాయం చేశాడు, నన్ను ఆశీర్వదించాడు, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు ఒక సొంత గృహాన్ని ఇంటినిచ్చాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు కొంత ఆస్తినిచ్చాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సహజంగా ఆశీర్వాదం అంటే మన దృష్టిలోకి ఇవే వస్తాయి. అయితే గమనించండి, ఆశీర్వాదాలకు అవసరాలకు వ్యత్యాసం మనకు అర్థం కావాలి. ఈ అవసరాలన్నీ ప్రభు మనకి ఇస్తాడు. ఆయన తన కృపను బట్టి తన చిత్త ప్రకారం ఎవరికి ఏం అనుగ్రహిస్తాడో ఆయన తన చిత్త ప్రకారం ఇస్తాడు. అవి అవసరాలే, కానీ ఆశీర్వాదం ఏంటి తెలిసిన? దైవ సన్నిధి. ఆశీర్వాదం అవసరాలకు వ్యత్యాసం మనకు అర్థం కావాలి. ఏవైతే ఆశీర్వాదాలను మనం అనుకుంటాం అవి కావు. దైవ సన్నిధి పరసంబంధమైనవి, జీవము కలిగిన దేవుని ఎడల మనము కలిగి ఉండే వైఖరి నిజమైన ఆశీర్వాదం. ఇది రక్షణతో ప్రారంభమవుతుంది. అందుకే అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనంలో ఇలాగంటాడు, దేవుడు తన సేవకుని పుట్టించి ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయనను మీ యొద్దకు పంపెను. ఆశీర్వాదం దైవ సన్నిధి. ఇది అర్థం కావట్లేదు. ఆ సంగతిని దావీదు అర్థం చేసుకున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా, సింహాసనాన్ని బట్టి నీకు స్తుతులు, కానీ అంతకంటే నాకు ఒకటి ఎక్కువ కావాలి. ఏంటి తెలిసిన? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ సమయమందు మనకొక ప్రశ్న. వ్యక్తిగతంగా ప్రభువును అంగీకరించాము, రక్షింపబడ్డాము, మంచిదే, ప్రభువు స్తోత్రం, ఆశీర్వదించబడ్డాం. మరి మన కుటుంబం సంగతి ఏంటి? ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించాలి. అదేంటి అంటే, కుటుంబానికి దైవ సన్నిధి ఆశీర్వాదాన్ని దావీదు కోరుకున్నాడు. ఆ ఆశ అందరికీ ఉంటుంది. మన కుటుంబాలు దైవ సన్నిధిలో ఉండాలని మనం ఆశపడతాం, ఇష్టపడతాం. ఒక విశ్వాసికి నిజాయితీతో కూడిన ఆ కోరిక ఉంటుంది. కానీ ఈ మాట, మన కుటుంబం దైవ సన్నిధిని ఉండునట్లుగా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకు ఈ మాట మీ ఎదుట నేను ఉంచుతూ ఉన్నాను అంటే, దావీదు, దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము అని అడిగాడు, ప్రార్థన చేశాడు. కానీ వినండి, ఈ సంగతి మనం గమనించాలి. కుటుంబ విషయంలో దావీదు ఓడిపోయాడు. ఆశ మనకుంటుంది, కోరిక మనకుంటుంది, కానీ ఆ విషయమైన శ్రద్ధ ఏది? దావీదు తన కుటుంబంలో అమ్నోను విషయంలో, తామారు విషయంలో, అబ్షలోము విషయంలో విఫలమైపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వారలారా, ఆశ మంచిదే, కోరిక మంచిదే, దావీదు యొక్క ప్రార్థన కూడా మంచిదే, కానీ అమలుపరిచే విషయంలో దావీదు ఓడిపోయాడు. పండితులు ఏం చెప్తున్నారంటే, దావీదు మంచి రాజు కానీ మంచి తండ్రి కాదు అని చెప్తారు. దావీదు శత్రువుల మీద విజయం సాధించాడు, ఎన్నడూ యుద్ధంలో ఓడిపోయిన వాడు కాదు, కానీ కుటుంబంలో ఓడిపోయాడు. తన కుటుంబం విషయంలో దావీదునకు దుఃఖమే మిగిలింది. ఆయన అంగలార్చాడు. అబ్షలోము విషయంలో అంగలార్చి ఏడ్చినట్లుగా మనం చూడండి. నేను మీ ఎదుట ఉంచాలనుకునే విషయం,
మనకు ఆశ కోరిక ఉంది, ఉండటం వరకు మంచిదే, కానీ అమలుపరిచే విషయంలో శ్రద్ధ ఏది? ఓ క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన కుటుంబాల పరిస్థితి ఏంటి? సాతాను ప్రాముఖ్యంగా దేవుని ప్రజల కుటుంబాల మీద దాడి చేస్తూ ఉన్నాడు. దేవుడు స్థాపించిన వ్యవస్థలో ప్రత్యేకంగా 3 ఉన్నాయి. 1 కుటుంబము, 2 సంఘము, 3 ప్రభుత్వం. ఇవన్నీ దేవుని యొక్క స్థాపన. అయితే విశేషంగా కుటుంబ వ్యవస్థ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, పాపం లోకములో ప్రవేశించక మునుపు దేవుడు కుటుంబ వ్యవస్థను స్థాపించాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడు పాపం చేశాడు, దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు. 2వ అధ్యాయంలోని కుటుంబ వ్యవస్థ స్థాపించబడింది. కనుక అపవాది యొక్క ముఖ్యమైన ఆలోచన, అపవాది యొక్క దాడి కుటుంబాల మీదనే. మొదటి కుటుంబం మీదనే అపవాది దాడి చేశాడు. కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపేశాడు. అపవాది యొక్క పన్నాగం, అపవాది యొక్క గురి క్రైస్తవ కుటుంబాలను పాడు చేయటమే. కేవలం క్రైస్తవ కుటుంబాలే కాదు, ఏ కుటుంబాన్నైనా పాడు చేయటం వాని యొక్క గురి. కారణం, ఈ కుటుంబ వ్యవస్థను స్థాపించిన జీవము కలిగిన దేవుడు. దావీదు ఆశ కలిగి ఉన్నాడు, కోరిక కలిగి ఉన్నాడు, కానీ అమలుపరచడం ఏమై విఫలమై, ప్రియమైన వారల కుటుంబంలో మనం విఫలమైతే పరిస్థితులు చాలా దారుణంగా ఉండబోతూ ఉన్నాయి. ఒక ప్రశ్న నన్ను మేము అడగమంటారా? ప్రసంగాలు చాలా చేస్తాం, కానీ నేను సూటిగా ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. జవాబు నాకు చెప్పొద్దు, మీరే చెప్పుకోండి. ఇక్కడ చేరి వచ్చిన వారందరి గృహాల్లో కుటుంబ ప్రార్థన అనుభవం ఉందా? ఉదయకాలంలో వేకువనే లేచి కుటుంబం అంతా, తల్లిదండ్రులు, పిల్లలు కలిసి దేవుని యొక్క సన్నిధానంలో సమయాన్ని గడిపే అనుభవం ఉందా? మీకు మీరే జవాబు చెప్పుకోండి. మన పిల్లలు లెక్చరర్స్ కావాలని, డాక్టర్స్ కావాలని, కలెక్టర్స్ కావాలని, ఇంజనీర్స్ కావాలని కోరుకుంటాం. మంచిదే, వద్దని నేను చెప్పను. అడగండి, ప్రభు ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా దైవ సన్నిధిని మన పిల్లలను కూర్చుండబెట్టే అలవాటు మనకుందా? ఒక క్షణమలాగా ఆలోచన చేయండి. ఇందులో మనకు నిర్లక్ష్యం లేదా? అలక్ష్యం లేదా? ఇందులో ఓడిపోతున్నాం కదా, తప్పిపోవట్లేదా? ఆశ ఉంది, కోరిక ఉంది. చాలాసార్లు అంటాం, అయ్యా మా పిల్లల రక్షణ కోసం ప్రార్థన చేయమని ఆయా ప్రదేశాలు చెప్తా ఉన్నారు, మంచిదే. కానీ నీవు ఆ విషయం ఎలా శ్రద్ధ తీసుకుంటున్నావు? మనం దైవ సన్నిధిని చాలా తేలిగ్గా, దేవుని గురించిన విషయాలు చాలా తేలిగ్గా, పరసంబంధమైన విషయాలు చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. నష్టపోతున్నాం సుమా. ప్రేమపూర్వకమైన విన్నపం, ఒకవేళ ఇంట్లో అలవాటు లేకపోతే రేపటి నుండే కుటుంబంతోనే ఉదయకాలమున ఎక్కువన దైవ సన్నిధిని సమయాన్ని గడిపి అలవాటు చేసుకోండి. నేను ఏదైతే చేయలేనో ఆ సంగతి ఎవరికి నేను చెప్పకూడదు. అందు గురించిన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం కాబట్టి ఈ ఆశీర్వాదం మీకు అందరికి ఉండాలని ఈ సంగతిలో ప్రేమతో పంచుకుంటూ ఉన్నాం. దేవా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. మన కుటుంబంలో పిల్లలు గనుక రక్షింపబడకపోతే, మారు మనసు లేకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు వస్తే వేరైపోతాం, విడిపోతాం, ఇంకెన్నడూ కలుసుకోం. మనం వెళ్ళిపోతాం, మన పిల్లలు మిగిలిపోతారు, భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోతారు. రక్షింపబడ్డారా? ప్రాముఖ్యమైన విషయం. మరి అది దైవ సన్నిధిని సమయాన్ని గడిపే అనుభవము. ఈ శ్రద్ధ యోబు తీసుకున్నాడు.
తన పిల్లల విషయమై బలులు అర్పించాడు. నేను ఒక మాట చెప్పమంటారా? దయచేసి ఏమనుకోవద్దు. ఆ దినాల్లో సండే స్కూళ్ళు, బీబీఎస్లు, సిబిఎస్లు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ దాదాపుగా లేవనే నేను అంటున్నాను. కానీ ఒక్క విషయం మాత్రం ఉంది. లోయి యునీకే తిమోతికి నిష్కపటమైన విశ్వాసాన్ని, ప్రేమను నేర్పించాడు. ఎక్కడ ఈ బడి పిల్లలకు? ఎక్కడ ఈ పాఠశాల? విద్య నేర్పే పాఠశాలలు ఉన్నాయి, కానీ ఆత్మీయతను నేర్పే దైవ సన్నిధి పాఠశాల మన కుటుంబంలోనే ఉండాలి. కుటుంబాల మీద అపవాద దాడి చేసి ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులకు అవమానం తీసుకొస్తున్నారు. కారణం నువ్వే. అందుకే జకర్యా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో జకర్యా ఇజ్రాయేల్ లేక యూదులను హెచ్చరిస్తూ ఇలాగన్నాడు. ఏమన్నాడు తెలిసిన? మీరు మీ పితరుల వంటి వారై ఉండకుడి. కారణం, మీరు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉండి అక్కడ కష్టాలు అనుభవించడానికి కారణం మీ పితరులే. దేవుని గూర్చిన భయం నేర్పించలేదు. న్యాయాధిపతుల గ్రంథంలో ఆ మాట చదువుతుంటే భయం అనిపిస్తుంది. యెహోవాను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఎంత భయంకరమైన మాట అండి. నేను అనుకుంటాను, భవిష్యత్తులో సంఘ క్రమాలను ఎరుగిన తరం ఒకటి పుడుతుందేమో. ప్రియులారా, మనకు అన్నిటికంటే ముఖ్యం దైవ సన్నిధి ప్రసన్నత. మనం మాత్రమే, మన కుటుంబం, మన పిల్లలు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి, నేర్పించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుడు ప్రత్యేకంగా సెలవించాడు, ప్రత్యేకంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటో తెలిసిన? బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు దేవుని గురించి నేర్పించాలి. కుటుంబమును గురించిన బాధ్యత ఏంటి? దావీదు ఆశించాడు, కోరుకున్నాడు, కానీ విఫలమైపోయాడు. ఇది మనకి హెచ్చరిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో పాత నిబంధన గ్రంథంలో జరిగిన సంభవాలను, సంఘటనలు ప్రస్తావిస్తూ అక్కడ పౌలు గారు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏంటో తెలిసిన? యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటగా ఈ సంగతులు వ్రాయబడి ఉన్నవి అన్నాడు. బుద్ధి తెచ్చుకోవాలి. దేవుని వాక్యాన్ని చూసినప్పుడు, ఓడిపోయిన సంఘటనలను చూసినప్పుడు మనం బుద్ధి తెచ్చుకోవాలని దేవుని వాక్యం మనకు రాయబడింది. కోరిక మంచిదే, ఆశ మంచిదే, కానీ అమలుపరిచే విషయంలో ఏమైపోయారు? ఓడిపోయారు. ఇందుని గురించి చాలా సంగతులు మనం ధ్యానం చేయవచ్చు, కానీ నేను ముందు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి గమనించండి. వ్యక్తిగతంగా దైవ సన్నిధిని, ప్రసన్నతను అనుగ్రహించే అనుభవం, కుటుంబముగా దైవ సన్నిధి మనం కలిగి ఉండాలి. మన పిల్లలు ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిని కలిగి ఉండేవారుగా ఉండున్నట్లుగా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడైనా హెచ్చరించావా? ఎప్పుడైనా అడిగావా? వాక్యం చదువుకున్నావా? ప్రార్థన చేసుకున్నావా? ఆత్మీయంగా ఎలాగున్నామని ఎప్పుడైనా ప్రశ్నించారా? అన్నం తిన్నామని అడుగుతాం, లేకపోతే బాగా చదువుకున్నామని అడుగుతాం, పరీక్షలు ఎలా రాసామని అడుగుతాం. దైవ సన్నిధి గురించి జాగ్రత్త ఏంటి? దేవా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండున్నట్లుగా దానిని ఆశ. నేను మీకు చెప్పాలనుకునే విషయం, కుటుంబానికి దేవుడు అనుగ్రహించే ఉన్నతమైన ఆశీర్వాదం ఏమిటో తెలిసిన? దైవ సన్నిధి. మొదటి కుటుంబం మీద అపవాది దాడి చేశాడు. దావీదు కుటుంబం మీద కూడా అపవాది దాడి చేశాడు. ఆలోచన చేయండి. తిమోతికి భక్తి నేర్పింది ఎవరండి? తిమోతికి విశ్వాసాన్ని నేర్పింది ఎవరు? తిమోతికి నిష్కపటమైన ప్రేమను నేర్పించింది ఎవరు? కుటుంబంలో కాదా? పిల్లలను భయభక్తుల్లో పెంచే అలవాటు కుటుంబంలోనే ప్రారంభం కావాలి. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను ఇలాగన్నాడు. ఏమన్నాడు తెలిసిన? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము అని అన్నాడు. ఈ విషయంలో మనం ఎంత శ్రద్ధ వహిస్తున్నాం. దావీదుకు ఆశ ఉంది, కానీ అమలుపరిచే విషయంలో ఓడిపోయాడు. మంచి రాజు, కానీ మంచి తండ్రి కాలేకపోయాడు. సింహాసనం కంటే దైవ సన్నిధిని గొప్పగా భావించిన వాడు పిల్లల విషయంలో ఏమైపోయాడు? శ్రద్ధ వహించుదాం, జాగ్రత్త వహించుదాం.
మన తల దించుకునేటట్లు చేస్తారు జాగ్రత్త లేకపోతే. దేవా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. వ్యక్తిగతంగా మనకు అలవాటు ఉంటే మన పిల్లలు కూడా అలవాటు నేర్చుకుంటారు, వారికి అనుకరించి అలవాటు ఉంటుంది. వ్యక్తిగతంగా దైవ సన్నిధి, కుటుంబముగా దైవ సన్నిధి. 122వ కీర్తనలోనికి రండి. 122వ కీర్తన 1వ చరణం చదువుతున్నాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఈ వాక్య భాగానికి నేను ఈ పేరు పెట్టాలనుకున్న జనులు ఇశ్రాయేలు ప్రజలు. ఈ సందర్భంలో జనులు, దేవుని ప్రజలు, జీవమంగళ దేవుని సంఘం. గమనించండి, సంఘములో దైవ సన్నిధి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలను గురించిన ప్రస్తావన మనం చూస్తాం. ఇప్పుడు మనం ఉన్న కాలం ఆఖరి సంఘం యొక్క కాలం, లవోదికేయ సంఘ కాలం. ఈ లవోదికేయ సంఘ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ అడుగుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం 20-21 వచనాలు చదివితే, ఇదిగో నేను తలుపునందు నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోనికి వచ్చి అతడు నాతో కూడా అతను కలిసి భోజనము చేయదు. వినండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు? నేను తలుపునందు నిలుచుండి తట్టుచున్నాను అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? సంఘం లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? బయట ఉన్నాడు. కానీ ఒక దేవుని సేవకుడు ఇలాగన్నాడు, అర్థం కావటానికి ఇలాగ చెప్పాడు, మార్చి చెప్పాడు. ఏమన్నాడంటే, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నానని బయటుండి ప్రభు తడుతూ ఉన్నాడు కదా. వినండి, ప్రభు లోపలే ఉండి తడుతున్నాడు అని అన్నాడు. ఎందుకంటే ఈ సంఘం లోపల ఉన్న పరిస్థితులను చూసి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోవాలని తలుపు తీయండి అని లోపల నుండే తడతా ఉన్నాడంట. అర్థమైందా మీకు? అలాగ లేవా పరిస్థితులు? ఐక్యత ఏది? ప్రేమేది? సమాధానమేది? ఏక మనస్సేది? ప్రభు అంటే లోపలుండే బయటికి పోవాలనుకుంటున్నాడంట. కారణం ఏంటి తెలిసిన? ఆయన స్థానాన్ని మనము ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన స్థానాన్ని తీసుకొని ఆయనకే స్థానం లేకుండా చేస్తాం. నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నాను, తర్వాత మీరు చదువుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనాల్లో ఆ సంఘం ఇలాగ అనుకుంటూ ఉందంట. ఏమనుకుంటుందంటే, నాకేమీ తక్కువ లేదు, నాకంతా సమృద్ధిగా కలిగి ఉంది అని అనుకుంటుందంట ఆ సంఘం. వినండి, ప్రభు బయట ఉన్నాడు, లోపల ఉన్న సంఘం ఏమనుకుంటుంది? నాకేమీ తక్కువ లేదు, నాకు సమృద్ధి అనుకుంటుంది. ఎందుకు అనుకుంటుంది? కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి నన్ను చెప్పమంటారా? అక్కడే తెలియజేయ ఇలాగ అనుకుంటున్నారంట, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను. ధనం ఉంటే అన్నీ ఉన్నట్టు భావిస్తున్నాం మనం. పొరపాట్లో ఉన్నారు, జాగ్రత్త. ధనము చేత అన్నిటినీ కప్పి ఏ కొదవ లేదు అన్నట్టు చూపించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. జాగ్రత్త, ప్రభువు లేడు. ప్రభువు లేడు. అందుకే ప్రభు ఇలాగంట, నేను తలుపునొద్ద నిలుచుండి తడుచున్నాను. ప్రియమైన వారలారా, మనం కూడి వచ్చినప్పుడు ఒక స్థానిక సంఘంలో ప్రభు సింహాసనాసీనుడు కాగా ఆయన ఎదుట మనందరము కిన్నులమై తగ్గించుకొని దీన మనసుతో ఆయన సన్నిధిని అనుభవించే ఆ ఆత్మీయ విశ్వాస జీవితం కావాలి. ఎవరి ప్రాధాన్యత తగ్గించాలా, ఎవరి ప్రాధాన్యత పెంచుకోవాలి, ఎవరు పైన ఉండాలి, ఎవరు క్రింద ఉండాలి, ఎవరు ఏమి చేయాలా? వినండి, అన్నింటిలో అధికముగా, అన్నింటిలో ప్రథమ స్థానం ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తు గనుక ఆ సంఘంలో లేకపోతే నీకెన్ని కార్యక్రమాలున్నా, ఎన్నెన్ని చేసినా ఏం ప్రయోజనం?
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు లవోదికయ సంఘం బయట నుండి ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. ప్రస్తుతం మనమున్నటువంటి కాలం అదే. మన హృదయాల్లో ప్రభు ఉన్నాడా? మన కుటుంబాల్లో ప్రభు ఉన్నాడా? మన సంఘాల్లో ప్రభు ఉన్నాడా? ఉంటే సంతోషం ఉంది. మందిరానికి రావాలంటే, సంఘానికి రావాలి అంటే ఒత్తిడి ఎందుకు, భయము ఎందుకు, ఆందోళన ఎందుకు? అలాగే వస్తున్నారు కదా. కారణం సంఘంలో జరుగుతున్న పరిస్థితులు, కారణం దైవ సన్నిధి లేదు. తగ్గించుకుందాం, హృదయాలను ప్రభు కొరకు తెరుద్దాం. సంఘంలో ప్రభు సింహాసనాసీనుడు, ఆయన తప్ప ఆయన తప్ప ఆయన తప్ప మొదటి స్థానం మరి ఎవరికీ లేదు. కనుక దైవ సన్నిధిలో మనం కూడి వచ్చినప్పుడు అందుని గురించిన సంతోషం మనకు కలగాలి. అందుకే దావీదు ఇలాగ అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దైవ సన్నిధి సంఘాల్లో కనుమరుగైపోతుందండి. ఆత్మీయంగా ఎడారిల్లాగా ఉన్నాయి సంఘాలు. భౌతికంగా బాగున్నాయి లేండి, మంచి మంచి ఏర్పాట్లు, మంచి మంచి సౌకర్యాలు, మంచి మంచి ఏసీలు, లేక మంచి మంచి భవంతులు, లేక మంచి మంచి ఏర్పాట్లు, సకల సౌకర్యాలు ఆర్భాటంగా బాగానే, కానీ ఆత్మీయమైన ఎడారులు అయిపోయాయి సంఘాలు. కారణం ఏంటి తెలిసిన? ప్రభుకు స్థానం. ప్రభుకు స్థానం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి భౌతికంగా పచ్చగా ఉన్నాయి, ఆత్మీయంగా ఎండిపోయినా సరే ప్రభు లేకపోతే ఎందుకండి? అన్నీ ధనంతోట కప్పిపెట్టడానికి, కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా? లవోదికయ సంఘం ఇలాగ అనుకుంటు, నేను ధనవంతుడు, ధనవృద్ధి నాకేమి తక్కువ? పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. ఎంతకాలం? ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. స్తుతి అర్పణ కీర్తనకారుడు ఇలాగ సంతోషిస్తూ ఉన్నాడు. సంతోషంతో ఆయన సన్నిధికి రండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. వ్యక్తిగతంగా దైవ సన్నిధిని అనుభవించే జీవితం, కుటుంబముగా దైవ సన్నిధిని. జాగ్రత్త ప్రియులారా, మనము మన పిల్లలు సింహాసనం కంటే సన్నిధిని ఎక్కువగా ఆశీర్వాదంగా భావించిన దావీదు అమలుపరిచే విషయంలో సంఘములో దైవ సన్నిధి, వ్యక్తిగతంగా దైవ సన్నిధి, కుటుంబంలో దైవ సన్నిధి, సంఘములో దైవ సన్నిధి. ఘనుడు అయిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మమ్మల్ని క్షమించండి. సవరించుకోవాల్సిన విషయాల్లో కృప చూపించండి. ఎక్కడెక్కడ తప్పిపోయామో మీరు మాకు తెలియజేయండి ప్రభువా. ఎక్కడెక్కడ సరిచేయబడాలో మమ్మల్ని సవరించండి ప్రభువా. దేవా, మీ మహిమ కొరకే మమ్మల్ని మలచండి. వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంలోను మీ సన్నిధిని సంపూర్ణ సంతోషాన్ని అనుభవించే కృపను మాకు అందరికీ దయచేయమని, తదుపరి నిలిచే మీ దాసుని విశేషంగా బలపరచమని, మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.